మరణాత ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఫాదర్ ఎం దేవదాసాయి గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ మోషే గారి సుఖోపవాస దినాలలో మనమున్నాము. ఈ దినము 4వ దినము. 4వ దినము కొరకు దైవజనులు మనకు తెలియజేసిన వాక్య భాగము ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. దీని బిడ్డలారా, మరి అంశము మనం గమనించినప్పుడు దేవుని గట్టిగా పట్టుకొనుట, దేవుణ్ణి గట్టిగా పట్టుకొనుట. ఇక్కడ ప్రియ సహోదరులారా, దైవజనులు తండ్రిగా దేవదాసాయి గారు వివరిస్తూ ఆయన చెప్పిన మాటలు ఏమిటని మనం గ్రహించినప్పుడు, మోషే గారు చరిత్ర అంతటిలో మనకు కనబడే ముఖ్య అంశము ఏమిటి అని మనం గమనించినప్పుడు గట్టిగా పట్టుకొనుట. ఏంటండి? గట్టిగా పట్టుకొనుట. ఏమి మనము గట్టిగా పట్టుకోవాలి అని మనము చూస్తే, దైవజనులు ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఏం చెప్తా ఉన్నారు? ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని, మనము ఏమైతే ఒప్పుకున్నామో దానిని గట్టిగా చేపట్టుదుము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నది. కనుక దైవజనులేమో దేని బిడ్డలారా, గట్టిగా పట్టుకొనుట. ఎవరిని? దేవుణ్ణి. ఏమండి, మనము గట్టిగా పట్టుకొనవలసింది దేవుణ్ణి పట్టుకోవాలి కానీ లోకాన్ని కాదు. ఈ లోకంలో ఉన్న దేని బిడ్డలారా ధనధాన్యాలను కాదు. మనము గట్టిగా పట్టుకొనవలసినది దేవుణ్ణండి, యేసుక్రీస్తు ప్రభువారిని. అందుకే దైవజనులు అంటూ ఉన్నారు, దేని బిడ్డలారా, మనము ఒప్పుకునేదాన్ని గట్టిగా చేపట్టుదుము. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో కూడా మనము ఒప్పుకొన్నది నిశ్చయముగా పట్టుకుందుము, విశ్వాసమును గట్టిగా పట్టుకొనవలెను. దేని బిడ్డలారా, ఏమి మనం పట్టుకోవాలి? విశ్వాసము. దేని బిడ్డలారా, గట్టిగా మనము పట్టుకోవాలి. అలాగే ప్రియ సహోదరులారా, తిమోతిలు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా దేని బిడ్డలారా, విశ్వాస మర్మము గైకొనుట అనగా దేని బిడ్డలారా, మర్మము గైకొనుట అనగా పట్టుకొనుట. కాబట్టి విశ్వాసమును మనము గట్టిగా పట్టుకోవాలి. విశ్వాసాన్ని ఎలా పట్టుకోమండి? మనకు అంకద కదా ప్రియ సహోదరులా అన్నవారు కూడా ఉన్నారు. కాబట్టి విశ్వాసమును ఎలా పట్టుకోవాలో నీవు దేవునికి మందిరముకు వచ్చినప్పుడు దేని బిడ్డలారా దేవుడు నీకు తెలియజేస్తాడు. మనము లోకంలో తిరిగితే విశ్వాసాన్ని ఎలా పట్టుకోవాలో మనకు తెలియదు. విశ్వాసంలో ఉన్న కృపేంటో మనకు తెలియదు. విశ్వాసంలో ఉన్న రక్షణ భాగ్యం అంటే మనకు తెలియదు. కాబట్టి మనం లోకంలో ఉన్నంత చెప్పు కూడా మనకు ఏమీ తెలియదు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము ఇక్కడ గమనించినప్పుడు దైవజనులు అంటూ ఉన్నారు, విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. లోకంలో ఉంటే విశ్వాసాన్ని పట్టుకోగలమా? దేవునిలో ఉంటే విశ్వాసాన్ని పట్టుకోగలమా? ప్రియ సహోదరులారా, విశ్వాసాన్ని మనము దేవునిలోనికి వచ్చినప్పుడే ప్రియ సహోదరులారా విశ్వాసాన్ని మనము గట్టిగా పట్టుకొనగలము. దేవుని మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరులారా గమనించండి, విశ్వాసం అనేది ఎలా వస్తావన్నది వినుట వలన విశ్వాసం వస్తావన్నది దేని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోనండి. మనం వినాలి, ప్రతిదీ కూడా మనం వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి, పాటలు దేని బిడ్డలారా ఇవన్నీ కూడా మనం వింటూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ మనం చేయడం వల్ల విశ్వాసం అనేది ప్రియ సహోదరులారా వస్తావన్నది మనకు. అందుకే దైవజనులు అంటా ఉన్న దేవుని వాక్యమును గట్టిగా పట్టుకొనుడి. దేని బిడ్డలారా దేవుని వాక్యమును గట్టిగా పట్టుకొనుడి. ఎదురాడే వారిని ఖండించుటకు శక్తి కావలేమను. ఏమన్నారు? దేని బిడ్డలారా ఎదురించే వారిని ఖండించడానికి, ఇది తప్పని చెప్పేవారిని దేని బిడ్డలారా బైబిల్ తప్పని చెప్పేవారిని ఖండించడానికి దేని బిడ్డలారా ఏం పట్టుకోవాలట? దేవుని
దేవుని వాక్యమును. దేవుని వాక్యమును నీవు పట్టుకోవాలి. దీని బిడ్డలారా, దేవుని వాక్యమును పట్టుకోపోతే నువ్వు ఏమీ చేయలేవు. ఈ లోకంలో దీని బిడ్డలారా, నువ్వు ఏదో చేద్దారని అనుకుని ఎన్నో ఆలోచనలు ఉన్నా దీని బిడ్డలారా ఏమీ చేయలేవు. దేవుని వాక్యమును పట్టుకుంటేనే నువ్వేదైనా చేయగలవు. దీని బిడ్డలారా, వారిని చూసి వీరిని చూసి దీని బిడ్డలారా మనం ఏదేదో చేసేద్దారనుకుంటాం. దీని బిడ్డలారా ఏదో ఎక్కడికో ఎదిగిపోతారనుకుంటాం. కానీ దేవుని వాక్యమును పట్టుకోకపోతే నువ్వు ఏమీ చేయలేవు. దేని మహిమ కలుగును గాక. అందుకే దైవజనులు అంటూ ఉన్నారు ఇక్కడ ఏమని, అందుకు బోధన గట్టిగా ఉండవలెను. చూసారా ఏమన్నారండి? అందుకు బోధన గట్టిగా ఉండవలెను, హితవాక్య ప్రమాణమును గైకొనుము. వేరు బిడ్డలారా గమనించండి. అలాగే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనములో సత్క్రియలందు నిలిచిందుము. చూసారా ప్రియ సహోదరులారా, సత్క్రియలందు నిలిచిందుము. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ప్రియ సహోదరులారా ఆ వచ్చిన ప్రకారము ధైర్యమును సంతోషమును దీని బిడ్డలారా చేపట్టుకొనవలెను. ధైర్యము విడిచిపెట్టవద్దు. ఎలా ఉన్నా ఏది ఏమైపోయినా ప్రియ సహోదరులారా విశ్వాసమును విడిచిపెట్టకూడదు, ధైర్యమును విడిచిపెట్టకూడదు. దేవి బిడ్డలారా ఎన్నో వచ్చినా, ఎదురులో ఎన్నో ఆటంకాలు వచ్చినా మన ప్రభుని మనము విడిచిపెట్టకూడదు. మనలో ఉన్న ధైర్యాన్ని దేని బిడ్డలారా విడిచిపెట్టకూడదు. అందుకు దైవజనులు అంటున్నారు ఏమని, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఎడతెగక ప్రార్థన చేయుడి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఎడతెగక ప్రార్థన చేయండి. ఉన్నారా ఎవరైనా? దైవజనుల తండ్రి గారు దేవదాసాయి గారు ప్రార్థన ఎలా చేసేవారంట? శిరస్సు ఆనుకుని చేసేవారట. ఎలాగా ఆనుకుని చేసేవారండి? మొత్తం తెరిపిట్లారా బోకర్లా పడుకుని శిరస్సు ఆనుకుని చేసేవారంట. మరి ఎలా చేసేవారు దైవజనులు? అంత గొప్ప ప్రార్థన పరులు. ఎప్పుడు చూసినా ప్రార్థనలోనే ఉండేవారు దైవజనులు. దీని బిడ్డలారా మనము ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయలేము, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయలేము. మరి దైవజనులు అయితేనో దేని బిడ్డలారా అనుక్షణము కూడా దైవజనుల ఆత్మ ప్రభుతోనే ఉండేది. దేవస్తోత్రం. దేని బిడ్డలారా అలాగ మనము కూడా అలవాటు చేసుకోవాలి. అలాగ మనము కూడా దేని బిడ్డలారా అలవాటు చేసుకోవాలి దేవుని ప్రార్థన. అందుకే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ఏమని, ఎడతెగక ప్రార్థన చేయాలి. అనేకమైన భక్తులు ఉన్నారు, అనేక రకాలుగా ప్రార్థన చేశారు. మరి మనం ఎలా చేస్తున్నామో? కూర్చుని ఏమండి మోకాళ్ళు వేయలేమో, కళ్ళు మూసుకోము. ఏమండి మోకాళ్ళు వెయ్యమో, కళ్ళు మూసుకోము. కూర్చుని ప్రార్థన చేస్తాం. కూర్చుని ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఎలా నెరవేరుతుంది? కుర్చీలో కూర్చుని ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఎలా నెరవేరుతుంది? నేల మీద కూర్చుని ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఎలా నెరవేరుతుంది? ఒకవేళ వృద్ధులైతే పర్వాలేదు, వృద్ధులైతే వారు కింద కూర్చోలేరు కాబట్టి కుర్చీలో కూర్చోవచ్చు. యవ్వనస్తులు కూడా కుర్చీలు ఎదుక్కుంటా ఉన్నారు. ఎక్కడ చూసిన యవ్వనస్తులు కూడా ఏం చేస్తా ఉన్నారు? కుర్చీలు వెతుక్కుంటా ఉన్నారు. దేని బిడ్డ అలాగుంటే నీకు ఆత్మీయత ఏం పెరుగుతుంది? దేని బిడ్డరా ఆత్మీయంగా ఎదగలేవు. నువ్వు అవయవాలన్నీ పనిచేసినా కాటికి నువ్వు కుర్చీ మీద కూర్చుంటున్నావు అంటే నీలో ప్రార్థన లేదని దానికి అర్థము. ప్రార్థన లేదు. ఒకవేళ వృద్ధులైతే కింద కూర్చున్నా పర్వాలేదు, కానీ దీని బిడ్డలారా జ్ఞాపకం చేసుకునేందుకు దైవజనులు అంటారు ఎడతెగక ప్రార్థన చేయాలండి. ఎడతెగక ప్రార్థన చేయాలి. దీని బిడ్డలారా గమనించండి. అందుకు దైవజనులు అంటారు అనగా ప్రార్థన అలవాటు మానవద్దు. కూర్చోండి అలాగ మీరు. ప్రార్థన అలవాటు మానవద్దు. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో చూసినప్పుడు కీడుకు దూరముగా ఉండుడి. మనం ఎక్కడ ఉంటున్నాం? కీడుకు దగ్గరగా ఉంటా ఉన్నాం. ఏమండి పాపానికి దగ్గరగా ఉంటా ఉన్నాము, లోకానికి దగ్గరగా ఉంటా ఉన్నాం, కానీ దూరంగా ఉండడం లేదు. ఇక్కడ మరి పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తున్నది? కీడుకు దూరముగా ఉండాలండి. దగ్గరగా ఉండాలా? జైలు బిడ్డల దేవ స్తోత్రం కలిగి చూసారు. ఈ లోకం ఎలాగుంది? కీడికే దగ్గరగా ఉంటా ఉన్నారు, పాపానికే దగ్గరగా ఉంటా ఉన్నారు, లోకానికే దగ్గరగా ఉంటా ఉన్నారు, ఏదైనా శైలి కార్యక్రమానికి దగ్గరగా ఉంటా ఉన్నారు, పాపం చేయడానికి పరిగెట్టేస్తా ఉన్నారు.
దేవుని మహిమ కలుగును గాక. చూసారా దీని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం చెప్పినట్టు చేస్తున్నారా? పరిశుద్ధ గ్రంథము చెప్పినట్టు ఎవరైనా చేస్తున్నారా అంటే లేదు. నిన్ను చూసి నన్ను, నేను చూసి నువ్వు దీని బిడ్డలారా చేస్తున్నాం. కానీ మన సొంతముగా పరిశుద్ధాత్మ తండ్రిగా ఆనుకుని మన సొంతంగా ఎప్పుడైనా చేశామా? ఎవరో ఏదో పోస్ట్ పెడితే ఆ పోస్టును చూసి దీని బిడ్డలారా మనం పోస్ట్ పెడతాం. ఎవరో లైవ్ ఇస్తే వారిని చూసి మనం లైవ్ ఇవ్వాలని ఆతృత పడతాం. కానీ కుదరదు. అంటే వెనకాలను నొక్కేస్తారని. దేని బిడ్డలారా, నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా? దేవుడి సువార్త వెనకాలను చూసి దేని బిడ్డలారా ప్రకటిస్తా ఉన్నావా? నువ్వు దేవుని చూసి ప్రకటిస్తా ఉన్నావా? జ్ఞాపకం చేసుకో. ఎవరో ఒకరు పోస్ట్ పెట్టారు, మనం పెట్టకూడదు. దేవుడిని అడుగు. దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు ఏం చేయాలన్నది. మన సొంత ఆలోచన కాదు, సొంత ఆత్మ కాదు. దైవజనులారా, సొంత ఆత్మతో ఏం చేయలేము. సొంత ఆత్మతో ఏం చేయలేము. మరి ఎవరి ఆత్మతో చేస్తాం? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మతో మనం ఏదైనా చేయగలము. అవండి, పరిశుద్ధాత్ముడు ఉండాలి మనలో. పరిశుద్ధాత్ముడు నివసించాలి మనలో. పరిశుద్ధాత్ముడు మనలో ఉండిపోవాలి రాకడ వరకు. దేని బిడ్డలారా, అలాంటి స్థితి మనకు కలిగి ఉండాలి. దేని స్తోత్రం. దేని బిడ్డలారా, దైవజనులు అంటా ఉన్నారు, కీడుకు దూరముగా ఉండాలి. ఏది తప్పు అది మానిన వారు గనుక తుద వరకు అలాగే ఉండనియడి. సామెతల గ్రంథంలో దేని బిడ్డలారా 4:16 కొందరు కీడు చేయనిదే నిద్రించరు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కీడు చేయనిదే నిద్రించరంట. ఎంత మంచిదో చూసారా? కీడు తలపెట్టే వరకు ఆడు కూడా ఎలాగో నాశనం అయిపోవాలా. ఇదే ఎక్కడ చూసినా ఆడికి కూడా ఏదో జరగాలి. మాకు జరిగింది కదా, వాడికి కూడా జరగాల. అప్పుడే వీడికి ఎలాగుంటది? ఆనందంగా ఉంటుందా, సంతోషంగా ఉంటుంది. దేని బిడ్డలారా, ఇది చాలా పాపము, చాలా తప్పు. ఇది కీడు చేయకుండా నిద్రించరంట. నేను ఇలాగున్నాను, వాడు బాగుపడిపోతున్నాడు నాకంటే వెనకాల వచ్చి. ఏమండి, నేను ఇలాగే ఉన్నాను, ఎన్నో సంవత్సరాలు నాకంటే బాగుపడిపోతున్నాడు అని చాలా మంది దేని బిడ్డలారా వాడికి కూడా ఏదో విధంగా కీడు చేయాలా, లేకపోతే వాడికి నిద్ర పట్టదు. ఇలా ఉండొచ్చు అసలు. ఏమండి, వీడు వెనకాల వచ్చాను నేను, నా సంఘం డెవలప్ అయిపోయింది, ఆ దేవుడు నిన్ను చూశాడు, డెవలప్ అయింది. మరి ఎదటోడు ఏడుతాం ఎందుకు? నేను ఎప్పుడిచ్చో ఉన్నాను, నా సంఘం డెవలప్ అవ్వలేదు, వాళ్ళ సంఘం డెవలప్ అయింది, నీలేమి లేదు, ప్రార్థన లేదు. మరి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? ఎడతెగక ప్రార్థన చేయమన్నారు. నీలో విశ్వాసం లేదు, ప్రార్థన లేదు, ఆ ప్రభు ఉన్నాడన్న ధైర్యం కూడా లేదు. నేను బిడ్డలారా, ఎవడ కానికిస్తాడా, ఎప్పుడు ఇస్తాడా, ఎక్కడ ఇస్తాడా, ఎలాగే ఇయ్యాలా పొడి బీడి అనుకుంటా దేని బిడ్డలారా ఎదురు చూస్తా ఉంటారు. ఆడికి పొడి ఎలాగేయాలని కూడా ఒక ఆయన చూసారా, ఓ పాస్టర్ గారిని కూడా ఎలాగేస్తానో చూడు పొడి అని కూడా. దేని బిడ్డలారా, ఎంత మాకు తెలియదు, ఊహలేదు. ఎంత తప్పది. నువ్వు దేవుణ్ణి అడగాల. ఎవరిని అడగాల? అడుగుడి మీకు ఇయ్యబడును. దేని బిడ్డలారా, నా నామమున మీరు నన్ను ఏమడిగినా ఇస్తానని. ఇదిగో యోహాను 14:14. దేని బిడ్డలారా చూసారా, ఈ రెండునంట ఎస్టీడీ కోడ్లు అన్నారు. మన ఆత్మీయ తల్లి గారు ఏమన్నారు? ఎస్టీడీ కోడ్ లాంటివంట. ఆ రెండు కూడా మొత్తం 7:7, యోహాను 14:14. నా తల్లిగారు ప్రమిలమ్మ గారు చెప్పారు. ఒక మెసేజ్లో చెప్తూ ఉన్నప్పుడు మేము విన్నాము ఆ మాట. దీని బిడ్డలారా, ఎస్టీడీ కోడ్ లాంటి నా నామమున మీరు నన్ను ఏమడిగినా ఇస్తాను, అడుగుడు మీకు ఇయ్యబడును. యోహాను 14:14, మత్తయి 7:7. ఈ రెండు వాక్యాలు కూడా ప్రియ సహోదరులు ఎస్టీడీ కోడ్ లాంటివి అన్నారు దైవజనులు. దాని మహిమ కలుగును గాక. అందుకు దైవజనులు అంటామన్నారు ఇక్కడ.